హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంక్రాంతి పండుగ వెంకీ మామకు బాగా కలిసొచ్చిన పండుగనే చెప్పాలి. ప్రేమ, చంటి, ధర్మచక్రం, కలిసుందాన్రా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. పైగా సైంధవ్ సినిమా వెంకీ మామ 75వ సినిమా కావటంతో ఆడియన్స్ లో ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని వెంకీ మామ అందుకున్నాడా? అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాకి శైలేష్ కొలను రచన, దర్శకత్వం అందించారు. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. కానీ మిగతా ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ముఖ్యంగా వెంకీ మామను బాగా ఇష్టపడే ఫ్యామిలీ అండ్ లేడీ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషనల్ డ్రామా ఉంది, కానీ మనం కనెక్ట్ అయ్యేంతగా ఏమీ లేదు. క్రైమ్ స్టోరీలో ఎమోషన్ కొంత మిక్స్ చేసి తీశారు ఈ సినిమా డైరెక్టర్. కథ విషయానికి వస్తే తన పాప భార్యతో ఎంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు వెంకీ. అయితే ఆ సమయంలో పాపకి ఒక వ్యాధి సోకుతుంది. దాంతో ఆ పాపకి ఆ వ్యాధి క్యూర్ అవ్వడానికి 17 కోట్లు పెట్టి ఒక ఇంజెక్షన్ చేయించాల్సి వస్తుంది. అయితే మిడిల్ క్లాస్ లైఫ్ ని అనుభవిస్తున్న వీళ్ల దగ్గర అంత డబ్బులు ఉండవు. తన పాపను బ్రతికించుకోవడానికి హీరో ఏం చేశాడు, అసలు తన గతం ఏంటి, చివరకు తన పాపను బ్రతికించుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో వెంకీ మామ ఇరగదీశారని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగా కుదిరాయని చెప్పాలి. డైరెక్టర్ శైలేష్ కొలను గారి స్క్రీన్ ప్లే కూడా కొంతవరకు బాగానే ఉంది. సినిమాలో ఎక్కువ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ వచ్చేసరికి మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ గారి తర్వాత విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్దికీ గారు బాగా చేశారు. ఆర్య, శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా అందరూ బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ అన్ని బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత మైనస్ అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే వెంకీ మామ ఫ్యాన్స్ కి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందా అంటే కష్టమని చెప్పాలి. గుంటూరు కారం సినిమా కంటే ఇది ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ అవుతుంది. దట్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సైంధవ్ మూవీ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.